నన్ను వదిలేండి రా, నా మాట వినండి. రేయ్ అరవకో, అరిస్తే 4 తగిలిస్తాం. నేనేం తప్పు చేశాను రా, నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారు. రే నన్ను వదిలేస్తే నా మానాన్ని నేను వెళ్ళిపోతాను రా, ప్లీజ్ రా వదిలేయండి. రేయ్ ఇలా అరిచావంటే నీ కాళ్ళు చేతులు విరిచి పడేస్తాం. సైలెంట్గా ఉండు. సుభాష్, ఈ ఆటో డ్రైవర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు. వీడు బయటకొస్తే ఆ విహారీ కేసులో వాళ్ళకి క్లూ దొరుకుతుంది. వాళ్ళకి క్లూ దొరికితే మాత్రం ఇన్ఫర్మేషన్ అంతా తవ్వేస్తారు. అంబిక, వాడిక్కడి నుంచి బయటికి వెళ్ళలేడు. ఎందుకంటే ఇక్కడ కాపలా కాస్తుంది ఆ శకుంతల మనుషులు. ఇంకో ఇంపార్టెంట్ విషయం సుభాష్, పొరపాటున ఈ కేసు అటు ఇటు అయినా మధ్యలో మనం ఇరుక్కోకూడదు. అంబిక, ఈ కేసులో తిమ్మిని బొమ్మని చేసింది ఆ శకుంతల మనుషులే. ఆ డ్రైవర్ని దాచిపెట్టింది శకుంతల మనుషులే. రేపు అటు ఇటు అయినా ఈ కేసు పడేది ఆ శకుంతల మీదే తప్ప మన మీదకి రానివ్వను. ఈ సిరి కేస్ విషయంలో ప్రైమ్ సస్పెక్ట్ ఈ శకుంతల. కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమానం ప్రకారం సిరి చనిపోయిన కేసులో దోషి మాత్రం విహార్. ఇక్కడ మనకు అర్థం కాని ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సిరి వెళ్లిన ఆటోని విహారీ గారు వెనక నుంచి గుద్దారు. ఆటో వెళ్లి లోయలో పడి అక్కడ బ్లాస్ట్ అయింది. సో సిరి బాడీ, ఆటో డ్రైవర్ బాడీ, ఇద్దరి బాడీలు గుర్తుపట్టలేనంత దారుణంగా కాలిపోయాయి. కానీ సిరి డిఎన్ఏ వాళ్ళ కొడుకు డిఎన్ఏతో మ్యాచ్ అయింది. బట్ ఆటో డ్రైవర్ డిఎన్ఏ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. ఆటో డ్రైవర్ భార్య కూడా దొరికిన డెడ్ బాడీ తన భర్తది కాదని చాలా బలంగా చెప్తుంది. ఇదంతా ఒకెత్తైతే అసలు ఈ కేసులో మొదటి నుంచి అనుమానితురాలు ఈ శకుంతల. కానీ ఎవరో ఈ కేసుని విహారీ గారి మీదకి టర్న్ చేశారు. సో ఎవరు వాళ్ళు? ఈ గేమ్ ని మొదలుపెట్టింది వాళ్ళే, ఈ గేమ్ ని మలుపులు తిప్పుతుంది వాళ్ళే, ఈ గేమ్ లో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది కూడా వాళ్ళే. జడి, ఈ కేసులో సిరికి శకుంతలకి గొడవ ఉంది కాబట్టి ఆ శకుంతల సిరిని మర్డర్ చేయించిందని అనుకోవచ్చు. కానీ శకుంతలకి విహారీకి ఎటువంటి విరోధమూ లేదు. పైగా ఆ శకుంతల విహారీ గారి కంపెనీలోనే క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా తీసుకుని ఒక రకంగా విహారీ గారి వల్ల లబ్ధి పొందుతోంది. అలాంటి శకుంతల విహారీ గారిని ఈ కేసులో ఎందుకు ఇరికించాలనుకుంటోంది? కెడి, ఇక్కడ విహారీ గారిని టార్గెట్ చేసింది శకుంతల కాదు, ఇంకెవరో ఉన్నారు. అంటే ఈ కేసులో హిడెన్ గా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యున్నారనమాట. అవును, 100% అదైతే నిజం. మనం ఇప్పుడు ఏం చెయ్యాలన్నా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలన్నా మనకసలు సిరి ఎలా ఉంటుంది, సిరి ఎవరు, అసలు సిరి బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం తెలియాలి. అవును జడే, అసలు సిరి రూపం ఎలా ఉంటుందో తెలియకుండా మనం ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. సిరి ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఎలా? తనకి సంబంధించిన ఫోటో కానీ ఏ ఆనవాళ్ళు కూడా లేవు. తనసలు ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఎలా? జడి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? సిరి ఎలా ఉంటుందో సిరి కొడుక్కి తెలుసు కదా. మన స్కెచ్ ఆర్టిస్ట్తో మాట్లాడి
సిరి కొడుకు చేత ఎలా ఉంటుందో స్కెచ్ వేయించగలిగితే సిరి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది కదా. ఎస్, గుడ్ ఐడియా. సంధ్య, వెంటనే స్కెచ్ ఆర్టిస్ట్తో మాట్లాడు. రేపు బాబును పిలిపించి ఆ స్కెచ్ ఆర్టిస్ట్తో సిరి ఎలా ఉంటుందో బొమ్మ గీద్దాం. అలాగే జేడి, మా కానిస్టేబుల్తో మాట్లాడి రేపు స్కెచ్ ఆర్టిస్ట్ని రప్పిస్తాను. రేపు సిరి ఎలా ఉంటుందో తెలిస్తే అప్పుడు ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ స్కెచ్ ఆర్టిస్ట్ విషయం శకుంతలక్కకి చెప్పలేదు. హెడ్ గారు, స్కెచ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడారా? మాట్లాడాను మేడం. మనం చెప్పిన చోటికి వచ్చేస్తా అన్నారు. ఆ, సరే, ఒకసారి అతన్ని ఫాలోఅప్ చేయండి. అలాగే మేడం, ఇప్పుడే కాల్ చేసి వస్తాను మేడం. హలో హెడ్, చెప్పు. అక్క, నీకు విషయం చెప్పాలి. ఏంటది? నీకు చెప్పాల్సింది ఇంకో ముఖ్యమైన విషయం ఉందక్క. చెప్పవయ్యా. అదే అక్క, నీకు చెప్పాను కదా నా కూతురు పెళ్ళి ఉందని. ఆ పెళ్లికి పెళ్లి కొడుకు నెక్లెస్ అమ్మాయికి చేయించమని అడిగాడు. మీరేమైనా కరుణిస్తే. హెడ్, ఆ నెక్లెస్ విషయం నేను చూసుకుంటాను. ముందు నాకు చెప్తానన్న విషయం ఏంటో అది చెప్పు. అది కాదక్క, ఆ సిరి కేసు విషయంలో సిరి ఎలా ఉంటుందో ఏంటో ఎవరికీ తెలియదు కదా. ఆ సిరికి సంబంధించిన ఏ ఆనవాలు దొరకకుండా అన్ని కాల్చి పడేశాను కదా. కానీ నువ్వు ఏ అనవాళ్ళు లేకుండా చేసావని ఇప్పుడు మా ఆఫీసర్లు కొత్త ప్లాన్ చేశారు. ప్లానా? ఏంటది? ఓ స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిచి ఆ సిరి కొడుకు ఉన్నాడు కదా, వాడి చేత ఆ సిరి అనవాళ్ళు చెప్పించి బొమ్మ గీస్తున్నారక్క. ఒకవేళ ఆ ఆర్టిస్ట్ గనక ఆ బొడ్డోడు చెప్పినట్లు కరెక్ట్గా బొమ్మ గీసాడే అనుకో, మా ఆఫీసర్లు ఉన్నారు కదా జేడీకెడి వాళ్ళు, మొత్తం అంతా తవ్విస్తారక్క. అలా జరిగితే బయటపడేది నీ పేరే అక్క. ఏ హెడ్, ఈ విషయం ఇంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ముందే చెప్పి చావచ్చు కదా. నాకు ఇందాక తెలిసిందక్క, వెంటనే నేను మీకు ఫోన్ చేసి చెప్పాను. సర్లే. అక్క అక్క అక్క, ఏంటి ఆ నెక్లెస్ సంగతి? రేయ్, ముందు నేను ఈ ప్రమాదం నుంచి బయటపడి ఆ తర్వాత నీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను.